అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 3/6/2024 3వ భాగం నడుస్తుంది. అంతా ఖాళీ ఈ జగమంతా ఖాళీ, అంతా ఖాళీ ఈ జగమంతా ఖాళీ, అంతా ఖాళీ ఈ జగమంతా ఖాళీ, అంతా ఖాళీ అరుణాచల ఈ జగమంతా అరుణాచల, అంతా ఖాళీ అరుణాచల ఈ జగమంతా అరుణాచల, ఈ జగమంతా అరుణాచల ఖాళీయే ఉన్నది అరుణాచల, ఈ జగమంతా అరుణాచల ఖాళీయే ఉన్నది అరుణాచల, ఖాళీయే ఉన్నది అరుణాచల, ఖాళీయే ఉన్నది అరుణాచల, ఎక్కడ చూసిన అరుణాచల ఖాళీయే ఉన్నది అరుణాచల, ఎక్కడ చూసిన అరుణాచల ఖాళీయే ఉన్నది అరుణాచల, ఖాళీయే ఉన్నది అరుణాచల, ఖాళీయే ఉన్నది అరుణాచల, నాలోని నీవే నేను అరుణాచల, నాలోని నేనే నీవు అరుణాచల, నాలోని నీవే నేను అరుణాచల, నాలోని నేనే నీవు అరుణాచల, నాలోని నీవే నేను అరుణాచల, నాలోని నేనే నీవు అరుణాచల, నేనే ఉన్నాను అరుణాచల ఆ నేను ఖాళీ అరుణాచల, నేనే ఉన్నాను అరుణాచల ఆ నేను ఖాళీ అరుణాచల, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల, గాలిని స్పర్శిస్తే అరుణాచల ఆ గాలి ఖాళీ అరుణాచల, గాలిని స్పర్శిస్తే అరుణాచల ఆ గాలి ఖాళీ అరుణాచల, నింగిని చూస్తే అరుణాచల ఆ నింగి ఖాళీ అరుణాచల, నేలను చూస్తే అరుణాచల ఆ నేల ఖాళీ అరుణాచల, నీరును చూస్తే అరుణాచల ఆ నీరు ఖాళీ అరుణాచల, నిప్పును చూస్తే అరుణాచల ఆ నిప్పు ఖాళీ అరుణాచల, గాలిని స్పర్శిస్తే అరుణాచల ఆ గాలి ఖాళీ అరుణాచల, గాలిని స్పర్శిస్తే అరుణాచల ఆ గాలి ఖాళీ అరుణాచల, నింగిని చూస్తే అరుణాచల ఆ నింగి ఖాళీ అరుణాచల, నింగిని చూస్తే అరుణాచల ఆ నింగి ఖాళీ అరుణాచల, నేలను చూస్తే అరుణాచల ఆ నేల ఖాళీ అరుణాచల, నేలను చూస్తే అరుణాచల ఆ నేల ఖాళీ అరుణాచల, నీరును చూస్తే అరుణాచల ఆ నీరు ఖాళీ అరుణాచల, నీరును చూస్తే ఖాళీ ఏమిట్రా అంటే ఖాళీలోనే నీరు ఉన్నది బాబు, నీరులో ఖాళీ లేదురా నాయన అని అక్కడ స్పష్టత వచ్చేట్టుగా ముందు ఖాళీ ఉన్నది ఆ తర్వాత ఎవరిని వచ్చాయి, అవి కూడా లేవున్నట్టువే, అవి సృష్టించబడ్డవి ఎప్పుడైనా నశించేవి అని దాటి అర్థము. నీరును చూస్తే అరుణాచల ఆ నీరు ఖాళీ అరుణాచల, నీరును చూస్తే అరుణాచల ఆ నీరు ఖాళీ అరుణాచల,
నిప్పును చూస్తే అరుణాచల ఆ నిప్పు ఖాళీ అరుణాచల నిప్పును చూస్తే అరుణాచల ఆ నిప్పు ఖాళీ అరుణాచల గాలి ఖాళీ అరుణాచల నింగి ఖాళీ అరుణాచల నేల ఖాళీ అరుణాచల నీరు ఖాళీ అరుణాచల నిప్పు ఖాళీ అరుణాచల గాలి నింగి నేల నీరు నిప్పు ఖాళీ అరుణాచల గాలి నింగి నేల నిప్పు గాలి నింగి నేల నీరు నిప్పు ఖాళీ అరుణాచల 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 పంచభూతములవి అరుణాచల ఆ పంచభూతములు ఖాళీ అరుణాచల పంచభూతములవి అరుణాచల ఆ పంచభూతములు ఖాళీ అరుణాచల పంచభూతములవి అరుణాచల ఆ పంచభూతములు ఖాళీ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 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 అరుణాచల అంతా ఖాళీ అరుణాచల ఈ జగమంత ఖాళీ అరుణాచల అంతా ఖాళీ అరుణాచల ఈ జగమంతా ఖాళీ అరుణాచల అంతా ఖాళీ అరుణాచల ఈ జగమంతా ఖాళీ అరుణాచల అంతా ఖాళీ ఈ జగమంతా ఖాళీ అంతా ఖాళీ ఈ జగమంతా ఖాళీ అంతా ఖాళీ ఈ జగమంతా ఖాళీ అన్ని భాషలు అర్థమగునదే అరుణాచల అపర బ్రహ్మస్వరూపతత్వము అరుణాచల అన్ని భాషలు అర్థమగునదే అరుణాచల అపర బ్రహ్మస్వరూపతత్వము అని అరుణాచల అందరి భావాలు అర్థమగునదే అరుణాచల అపర బ్రహ్మస్వరూపతత్వము అని అరుణాచల అందరి భావాలు అర్థమగునదే అరుణాచల పరబ్రహ్మ స్వరూపతత్వము అని అరుణాచల అందరి హృదయముల యందు అరుణాచల నిత్యస్థితమైనది అరుణాచల అందరి హృదయముల యందు అరుణాచల నిత్యస్థితమైనది అరుణాచల జ్ఞానము నెరిగినదే అరుణాచల అపర బ్రహ్మ స్వరూపతత్వమని అరుణాచల జ్ఞానము నెరిగినదే అరుణాచల అపర బ్రహ్మ స్వరూపతత్వము అని అరుణాచల 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 భాషలన్నీ అరుణాచల ఆ భాషలు ఖాళీ అరుణాచల భాషలన్నీ అరుణాచల ఆ భాషలు ఖాళీ అరుణాచల భావాలన్నీ అరుణాచల ఆ భావాలు ఖాళీ అరుణాచల భావాలన్నీ అరుణాచల ఆ భావాలు ఖాళీ అరుణాచల హృదయములన్నీ అరుణాచల ఆ హృదయములు ఖాళీ అరుణాచల హృదయాలన్నీ అరుణాచల ఆ హృదయములు ఖాళీ అరుణాచల జ్ఞానములన్నీ అరుణాచల ఆ జ్ఞానములు ఖాళీ అరుణాచల జ్ఞానములన్నీ అరుణాచల ఆ జ్ఞానములు ఖాళీ అరుణాచల భాషలన్నీ అరుణాచల ఆ భాషలు ఖాళీ అరుణాచల భావాలన్నీ అరుణాచల ఆ భావాలు ఖాళీ అరుణాచల హృదయాలన్నీ అరుణాచల ఆ హృదయములు ఖాళీ అరుణాచల జ్ఞానములన్నీ అరుణాచల
అజ్ఞానములు ఖాళీ అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 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 అరుణాచల. సృష్టించబడినవి అరుణాచల, ఆ సృష్టి ఖాళీ అరుణాచల. సృష్టించబడినవి అరుణాచల, ఆ సృష్టి ఖాళీ అరుణాచల. అరుణాచల 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 అరుణాచల. Do you know who are you, Arunachala? I don't know who am I, Arunachala. First question అనమాట. Do you know who are you, Arunachala? I don't know who am I, Arunachala. ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. సాధన చేయగా ధ్యానం చేయగా ధ్యానం చేయకముందు ప్రారంభంలో వచ్చేది డూ యూ నో హూ ఆర్ యూ, అరుణాచల. ఐ డోంట్ నో హూ యామ్ ఐ, అరుణాచల. డూ యూ నో హూ ఆర్ యూ, అరుణాచల. I don't know who am I, Arunachala. Do you know who are you, Arunachala? I don't know who am I, Arunachala. Do you know who are you, Arunachala? I don't know who am I, Arunachala. ధ్యానం చేయటం ప్రారంభించిన తర్వాత ధ్యానం చేయగా కొంతకాలానికి ఎప్పటికైనానో ఈ విధంగా ఐ నో ఎవ్రీథింగ్ అరుణాచల. ఐ నో ఎవ్రీథింగ్ అరుణాచల. I can tell to me, Arunachala. I know everything, Arunachala. I can tell to me, Arunachala. I know everything, Arunachala. I can tell to me, Arunachala. I know everything, Arunachala. I can tell to me, Arunachala. I know everything, Arunachala. I can tell to me, Arunachala. I know everything, Arunachala. I can tell to me, Arunachala. I know everything, Arunachala. I can tell to me, Arunachala. ఎవరైనా ప్రశ్న వేస్తారు, హౌ కెన్ యూ టెల్ యూ దట్, హౌ కెన్ యూ టెల్ హౌ కెన్ యూ టెల్ యూ దట్ అరుణాచల, హౌ కెన్ యూ టెల్ యూ దట్ అరుణాచల. ఆన్సర్ మనం ఇవ్వాలి అక్కడే దాంట్లోనే. ఇఫ్ యూ కెన్ కనెక్ట్ టు మీ అరుణాచల. యూ కెన్ కనెక్ట్, అది యూ కెన్ కనెక్ట్ టు మీ అరుణాచల. నాకు కనెక్ట్ అవ్వు, అంత అర్థమవుతుంది అని అక్కడ చెప్తూ ఉన్నాం మనం. పాయింట్ యూ కెన్ అండర్స్టాండ్ అని వస్తుంది. హౌ కెన్ యూ టెల్ యూ దట్ అరుణాచల. ఇఫ్ యూ కెన్ కనెక్ట్ టు మీ అరుణాచల, యూ కెన్ అండర్స్టాండ్ ఆల్ అరుణాచల. యూ హౌ కెన్ యూ టెల్ దట్ అరుణాచల. How can you tell you that Arunachala? How can you tell you that Arunachala? How can you tell you that Arunachala? If you can connect to me, Arunachala, you can understand all Arunachala. మీ అనే దానికి అంటే నాకు అనేది, నాకు అంటే చెప్పేవాడికి కాదు. ధ్యానంలో ఆ నాకు అనేటువంటిది, నన్ను అనేటువంటిది, ఆ నా అనేటువంటి వ్యవహారం అంతా కూడా అక్కడ ఉంది, అక్కడే ఉంది. ఆ కనెక్ట్ అవ్వాలి, మీకు కనెక్ట్ అవ్వాలి. ఆబ్జెక్ట్ నాకు నేనే కనెక్ట్ అవ్వాలి అనేటువంటిది అక్కడ ఉంది. హౌ కెన్ యూ టెల్ యూ దట్ అరుణాచల. 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 ఇఫ్ యూ కెన్ కనెక్ట్ టు మీ అరుణాచల. If you can connect to me, Arunachala, you can understand all Arunachala. If you can connect to me, Arunachala, you can understand all Arunachala. If you can connect to me, Arunachala, you can understand all Arunachala. If you can connect to me, Arunachala, you can understand all Arunachala. If you can connect to me, Arunachala, you can understand all Arunachala. Arunachala Shiva, Arunachala Shiva, Arunachala Shiva, Arunachala Shiva, Arunachala. Arunachala Shiva, Arunachala Shiva, Arunachala Shiva, Arunachala. Arunachala Shiva, Arunachala Shiva, Arunachala Shiva, Arunachala. Arunachala Shiva, Arunachala Shiva, Arunachala. Arunachala Shiva, Arunachala Shiva, Arunachala Shiva, Arunachala.
అంతా ఖాళీ అరుణాచల ఈ జగమంతా అరుణాచల ఖాళీయే ఉన్నది అరుణాచల అంతా ఖాళీ అరుణాచల ఈ జగమంతా అరుణాచల ఖాళీయే ఉన్నది అరుణాచల ఖాళీయే ఉన్నది అరుణాచల ఖాళీయే ఉన్నది అరుణాచల ఖాళీయే ఉన్నది అరుణాచల ఆ అనుభవములన్నీయూ అరుణాచల అననుభవములయ్యేవే 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 అరుణాచల 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 శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల సాకార రహిత తత్వం నిరాకార రహిత తత్వంలో ఉండేటువంటి 26వ తత్వంలో ఈ ప్రపంచంలో సృష్టించబడిన వాళ్ళు ఈ విధంగా ఉంటున్నారుట. బైఫర్కేషన్ చేయగా ఈ విధంగా ఉంది. ఒక తరహా ప్రపంచం అంతా 25వ తత్వంలో ఉన్నారు. ఒక తరహా ప్రపంచం అంతా కూడా 26వ తత్వంలో ఉన్నారు. మరో తరహా ప్రపంచం అంతా కూడా 24 తత్వాలతో కూడి ఉన్నారు. ఏదో ఒక్కటే ఉన్నారు వాళ్ళు. అన్నీ కలిపి ఉన్నది 26వ తత్వం, అన్నీ కలిపి ఉన్నది 25వ తత్వం. ఒక్కటే తత్వంతో ఉండేది 24 ఇంద్రియములతో కూడినటువంటి ఇంద్రియాత్మగా ఉండేటువంటి దేహస్పృహ మాత్రమే ఉన్నవాళ్ళు 3వ తెగగా ఉన్నారు. 2 నేలలు ఉన్నాయన్నారు. ఈ 25, 26 ఒకటే అని శాస్త్రం స్పష్టంగా చెబుతూ ఉంది. వాడు 25లోకి అడుగు పెట్టడమే 26కి దగ్గరగా చేరినట్టు లెక్క. కాబట్టి 25, 26 ఒకటి. ఇంద్రియాత్మగా దేహాత్మ నేనే అనేటువంటి భావంలో ఉండే ఒక నేను, ఆ నేను అనేటువంటిది ఒకటి నడుస్తూ ఉన్నది. అయితే అసలు నేను అనేటువంటిది 25వ తత్వం, 26వ తత్వం అని చెప్పి 24 తత్వంతో కూడి దేహస్పృహ మాత్రమే ఉంటుంది. నేను ఎవడను అని తెలుసుకోవడానికి ఎంత విన్నా, ఎంత ఏదన్నా వినపడుతున్నా నేను అనేటి ఏమిటి అనేటిది ఒక్కసారి కూడా దాని మీద కాలు పెట్టి మోపడానికి కూడా ఇష్టపడినటువంటి ఈ ప్రపంచం కూడా ఉన్నదట. కాబట్టి అంతా ఖాళీ అంటే అక్కడ 26వ తత్వంతో కూడినటువంటి ప్రపంచం ఒకటి ఉన్నది. 25వ తత్వంతో ఒక ప్రపంచం ఉన్నది. ప్రపంచం 3 భాగాలు చేశారు. 24 తత్వాలతో, అంటే ఇంద్రియాత్మగా ఇంద్రియాలు ఏం చెప్తే అవి చేస్తూ ఉంటారంటే ఏమిటి, ఏమనుకుంటే అవి చేసుకుంటూ ఉంటారు. అనుభవం ఉండదు, సహజ అనుభవం కూడా ఉండదు. చెప్పలేము. అట్లాంటి వాళ్ళు ఎవరో తెలియదు, ఊహించడానికి కూడా లేదు, తెలియదు. అసలు ఎవరు అనేది తెలియదు. అసలు ఎవరికి వారికే తెలుస్తుంది అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. కానీ అందరూ ఆత్మస్వరూపమే అని మాత్రం స్పష్టత వస్తూ ఉంది. ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకుంటే 24 తత్వాలతో ఉన్నారా, 25వ తత్వంతో ఉన్నారా, 26వ తత్వంతో ఉన్నారా అని తెలుస్తూ ఉంటుంది. దానికి బైఫర్కేషన్ చేశారు. అసలు నేను అనేటువంటిది హూ యామై అని క్వశ్చన్ చేసుకొని దాని మీద సాధన చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాడు 25వ తత్వానికి చెందినవాడే అని స్పష్టత ఇచ్చేశారు. ఎవడైతే నేను ఎవడిని అనే సాధన చేయటం ఒక్కరవైనా ప్రారంభిస్తే వాడు 25వ తత్వంలో ఉన్నవాడేరా బాబు. తర్వాత స్థితి, తర్వాత సంగతి. 26వ తత్వం అంటే అందనిది, అది ఎప్పటికో కానీ కలగదు బాబు. 26వ తత్వాన్ని చేరటం అంత ఈజీ కాదు బాబు అని చెబుతూ ఉన్నారు. సహజంగా ఉన్నటువంటి దేహాత్మ బుద్ధితో కర్మ, జన్మ అనేటువంటి దాన్ని ఏమిటి ఇది అని తెలుసుకోవాలని కూడా ఎవరికి అనిపించదు. అదే 24 తత్వాలతో కూడిన ఇంద్రియాత్మ అని అన్నారు. ప్రయత్నము కూడా చేయరు వాళ్ళు. ఆ నేనెవణ్ణు అనేటువంటిది
అసలు లోపలికి వెళ్ళదు ఒక మాట. ఈ నేను గొడవేంది అనే మాట దాని గురించి ఆలోచించారు. అసలు వాడేదో పిచ్చోడు వాగుతున్నాడు అనుకుంటూ ఉంటారు జనరల్గా. ఎక్కడ ఎక్కడ మోగినా ఏదన్నా శ్రవణం ద్వారా కానీ ఏదన్నా కానీ ఒక్క మాట పడితే ఆ నేను గొడవేందో దాని అంతు తేలుద్దాం అనేటువంటిది అనుకునేవాళ్ళు 25వ తత్వానికి చెందిన వాళ్ళు. మనకెందుకులే, మనకు సంబంధం లేదన్నట్టుగా ఉన్నవాళ్ళు 24 తత్వాలతో ఇంద్రియాత్మగా ఉంటారట. వాళ్ళు 26వ తత్వంలో ఉన్నట్టు కాదు. కానీ స్త్రీలు మాత్రము 100కి 100 పాళ్ళు కూడా 26వ తత్వంలో ఉన్నవాళ్లే అని ఇక్కడ స్పష్టత వస్తుంది. స్త్రీలు మాత్రమే, పురుషులు కాదు, స్త్రీలు మాత్రమే 26వ తత్వంలో ఉన్నవాళ్ళు కింద లెక్క వస్తోంది. అది నిరాకార రహిత సాకార రహిత, నిరాకార తత్వానికి అతీతం, సాకార తత్వానికి అతీతం. అటు సాకారం కాదు, ఇటు నిరాకారం కాదు, రెండిటికి అతీతమైనటువంటి వాళ్ళు అయత్న ఎటువంటి సాధన చేయరు. స్త్రీలు ఎటువంటి సాధన చేయరు, కానీ వారు షడ్వింశతి తత్వంలో ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళకి ఉన్నారని కూడా వాళ్ళకి తెలియదు, కానీ అది షడ్వింశతి తత్వమే. నాలోని నీవేమో అరుణాచల, షడ్వింశతి తత్వమునందున్నావు అరుణాచల. నాలోని నీవేమో అరుణాచల, షడ్వింశతి తత్వమందున్నావు అరుణాచల. నాలోని నీవేమో అరుణాచల, షడ్వింశతి తత్వమందున్నావు అరుణాచల. సాకారరహితం నీవు అరుణాచల, నిరాకారరహితం నీవు అరుణాచల. సాకారరహితం నీవు అరుణాచల, నిరాకారరహితం నీవు అరుణాచల. సాకారరహితం అంటే అక్కడ 2 అర్థాలు ఉన్నాయి. దేహస్పృహ లేదు, ఆత్మస్పృహ లేదు అనేది సాకార రహితం అనేదానికి అర్థం. అక్కడ నిరాకార రహితం అంటే, నిరాకారం అంటే ఏమిటి అసలు? ఫస్ట్ పాయింట్, అనుభవాన్ని నిరాకారం అంటాం. ఏదైతే ఆత్మానుభవం కలిగి ఉన్నదో అది నిరాకారం అంటాం. దాని రహితం అంటే ఆత్మానుభవం కూడా లేదు బాబు అని చెప్పడం. ఇక్కడ సాకారం అంటే దేహస్పృహ అని అనుకుంటావు, ఆత్మస్పృహే సాకారం. మరి అనుభవం వేరుగా, అది వేరు ఇది వేరు అంటానికి లేదు. సాకారం అంటే దేహస్పృహ అని, నిరాకారం అంటే ఆత్మస్పృహ అని ఒక రకమైన అర్థం వచ్చింది అక్కడ. కానీ ఇక్కడ సాకారం అంటే అనుభవము, ఆత్మానుభవము. ఏ అనుభవం? ఆత్మానుభవం. సాకారం అని వచ్చింది. ఆత్మానుభవం లేకపోవటమే అక్కడ నిరాకారం అని అక్కడ దాని యొక్క అర్థం. రహితం ఏమిటి మరి అంటే, అసలు దేనికి అన్నిటికీ అతీతుడు, ఏది లేదు ఆయనకి. అసలు లోపల ఏమి పెట్టుకోడు, అసలు లోపల ఏమి పెట్టుకోకపోవటం అతీతం. అంటే ఏమీ పెట్టుకోకపోవటమే అతీతం అనేది ఒకటి అక్కడ అర్థం వస్తుంది. నాలోని నీవేమో అరుణాచల, షడ్వింశతి తత్వమందున్నావు అరుణాచల. సాకారరహితం నీవు అరుణాచల, నిరాకారరహితం నీవు అరుణాచల. దేహస్పృహ లేదు నీకు అరుణాచల, ఆత్మస్పృహ లేదు అరుణాచల. నాలోని నీవే నేను అరుణాచల, నాలోని నేనే నీవు అరుణాచల. నాలోని నీవే నేను అరుణాచల, నాలోని నేనే నీవు అరుణాచల. నాలోని నీవే నేను అరుణాచల, నాలోని నేనే నీవు అరుణాచల. సాకారరహితం నీవు అరుణాచల, నిరాకారరహితం నీవు అరుణాచల. దేహస్పృహ లేదు అరుణాచల, నీ దేహస్పృహ లేదు నీకు అరుణాచల. ఆత్మస్పృహ లేదు నీకు అరుణాచల. దేహస్పృహ లేదు నీకు అరుణాచల, ఆత్మస్పృహ లేదు నీకు అరుణాచల. దేహస్పృహ లేదు నీకు అరుణాచల, ఆత్మస్పృహ లేదు నీకు అరుణాచల. దేహస్పృహ లేదు నీకు అరుణాచల, ఆత్మస్పృహ లేదు నీకు అరుణాచల. నాలోని నీవేమో అరుణాచల, అన్ని పాత్రల్లోన అరుణాచల.
నాలోని నీవేమో అరుణాచల అన్ని పాత్రలలోన అరుణాచల నాలోని నీవేమో అరుణాచల స్త్రీల పాత్రల్లోన అరుణాచల నాలోని నీవేమో అరుణాచల అన్ని పాత్రల్లోన అరుణాచల నాలోని నీవేమో అరుణాచల స్త్రీల పాత్రల్లోన అరుణాచల స్త్రీల పాత్రల్లోన అరుణాచల స్త్రీల పాత్రల్లోన అరుణాచల అప్రయత్నానుభవమును పొందే అరుణాచల అప్రయత్నానుభవము పొందే అరుణాచల ఆ అనుభవములో ఎందు అరుణాచల అప్రయత్నానుభవము పొందే అరుణాచల ఆ అనుభవముల ఎందు అరుణాచల అప్రయత్నానుభవములు పొందే అరుణాచల ఆ అనుభవముల ఎందు అరుణాచల నాకును ఈ అన్ని పాత్రలకును అరుణాచల ఏ బంధము లేదు అరుణాచల నాకును ఈ అన్ని పాత్రలకును అరుణాచల ఏ బంధము లేదు అరుణాచల నాకును ఈ అన్ని పాత్రలకును అరుణాచల ఏ బంధము లేదు అరుణాచల నాకును ఈ స్త్రీల పాత్రలకును అరుణాచల ఏ బంధము లేదు అరుణాచల నాకును ఈ స్త్రీల పాత్రలకును అరుణాచల ఏ బంధము లేదు అరుణాచల ఏ బంధము లేదు అరుణాచల ఏ బంధము లేదు అరుణాచల ఏ బంధము లేదు అరుణాచల ఆ అనుభవములందు అరుణాచల నిత్యస్థితుడవి అరుణాచల ఆ అనుభవములందు అరుణాచల నిత్యస్థితుడవి అరుణాచల ఆ అనుభవముల యందు అరుణాచల నిత్యస్థితుడవి అరుణాచల నిత్యస్థితుడవి అరుణాచల నిత్యస్థితుడవి అరుణాచల ఏ బంధము లేదని తెలిసినప్పటి నుండి అరుణాచల ఏమీ చేయాలనిపించట్లేదు అరుణాచల ఏ బంధము లేదని తెలిసినప్పటి నుండి అరుణాచల ఏమీ చేయాలనిపించట్లేదు అరుణాచల ఏ బంధము లేదని తెలిసినప్పటి నుండి అరుణాచల ఏమీ చేయాలనిపించట్లేదు అరుణాచల ఏ బంధము లేదని తెలిసినప్పటి నుండి అరుణాచల ఏమీ చేయాలనిపించట్లేదు అరుణాచల ఏమీ చేయాలనిపించట్లేదు అరుణాచల ఏమీ చేయాలనిపించట్లేదు అరుణాచల నాలోని నీవేమో అరుణాచల నాలోని నీవేమో అరుణాచల నాలోని నీవేమో అరుణాచల చేయాలనిపించకయే అరుణాచల ఏ బంధము లేకయే అరుణాచల చేయాలనిపించకయే అరుణాచల ఏ బంధము లేకయే అరుణాచల సృష్టి వ్యవహారమందున్నావు అరుణాచల చేయాలనిపించకయే అరుణాచల ఏ బంధము లేకయే అరుణాచల సృష్టి వ్యవహారమందున్నావు అరుణాచల చేయాలనిపించకయే అరుణాచల ఏ బంధము లేకయే అరుణాచల ఏ బంధము లేకయే అరుణాచల ఏ బంధము లేకయే అరుణాచల సృష్టి వ్యవహారమందున్నావు అరుణాచల ఏ బంధము లేకయే అరుణాచల సృష్టి వ్యవహారమందున్నావు అరుణాచల సృష్టి వ్యవహారమందున్నావు అరుణాచల సృష్టి వ్యవహారమందున్నావు అరుణాచల దేహస్పృహ లేకయే అరుణాచల సృష్టి వ్యవహారమందున్నావు అరుణాచల దేహస్పృహ లేకయే అరుణాచల సృష్టి వ్యవహారమందున్నావు అరుణాచల దేహస్పృహ లేకయే అరుణాచల సృష్టి వ్యవహారమందున్నావు అరుణాచల ఆత్మస్పృహ లేకయే అరుణాచల ఆత్మానుభవమందున్నావు అరుణాచల ఆత్మస్పృహ లేకయే అరుణాచల ఆత్మానుభవమందున్నావు అరుణాచల ఆత్మస్పృహ లేకయే అరుణాచల ఆత్మానుభవమందున్నావు అరుణాచల ఆత్మానుభవమందున్నావు అరుణాచల సృష్టి వ్యవహారమందున్నావు అరుణాచల ఆత్మానుభవమందున్నావు అరుణాచల ఏ అనుభవము లేకయే అరుణాచల ఏ అనుభవము లేకయే అరుణాచల సృష్టియందు జీవించుచున్నావు అరుణాచల సృష్టియందు జీవించుచున్నావు అరుణాచల ఏ అనుభవము లేకయే అరుణాచల సృష్టియందు జీవించుచున్నావు అరుణాచల ఏ అనుభవము లేకయే అరుణాచల
సృష్టి యందు జీవించుచున్నావు అరుణాచల నాలోని నీవేమో అరుణాచల నాలోని నీవేమో అరుణాచల నాలోని నీవేమో అరుణాచల నిత్యస్థితుడవీవు అరుణాచల నిత్యము వెలుగొందుచున్నావు అరుణాచల నిత్యస్థితుడవీవు అరుణాచల నిత్యము వెలుగొందుచున్నావు అరుణాచల నిత్యస్థితుడవీవు అరుణాచల నిత్యము వెలుగొందుచున్నావు అరుణాచల సాకారహితుడవై ఉండి అరుణాచల సాకారరహితుడవై నీవు అరుణాచల సాకారుడవైతివి అరుణాచల సాకారరహితుడవై నీవు అరుణాచల సాకారుడవైతివి అరుణాచల సాకారరహితుడవై నీవు అరుణాచల సాకారుడవైతివి అరుణాచల నిరాకారరహితుడవై అరుణాచల నిరాకారుడవైతివి అరుణాచల నిరాకారరహితుడవై అరుణాచల నిరాకారుడవైతివి అరుణాచల నాలోని నీవేమో అరుణాచల నాలోని నీవేమో అరుణాచల నాలోని నీవేమో అరుణాచల కర్తవు నీవే అరుణాచల భోక్తవు నీవే అరుణాచల కర్తవు నీవే అరుణాచల భోక్తవు నీవే అరుణాచల కర్తవు నీవే అరుణాచల భక్తవు నీవే అరుణాచల చేయువాడవు నీవే అరుణాచల ఫలితములు నీవే అరుణాచల చేయువాడవు నీవే అరుణాచల ఫలములు నీవే అరుణాచల చేయువాడవు నీవే అరుణాచల ఆ ఫలములు నీవే అరుణాచల కర్తవు నీవే అరుణాచల భక్తవు నీవే అరుణాచల కర్తవు 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 నీవు కాన శిక్ష అరుణాచల కర్తవు నీవు కాన అరుణాచల శిక్షలు నీకే అరుణాచల కర్త నీవు కాన అరుణాచల శిక్షలు నీకే అరుణాచల కర్త నీవు కాన అరుణాచల శిక్షలు నీకే అరుణాచల భక్తవు నీవు కాన అరుణాచల శిక్షలు నీకే అరుణాచల భక్తవు నీవు కాన అరుణాచల శిక్షలు నీకే అరుణాచల భక్తవు నీవు కాన అరుణాచల శిక్షలు నీకే అరుణాచల 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 నాలోని నీవేమో నాలోని నీవేమో అరుణాచల నాలోని నీవేమో అరుణాచల నాలోని నీవేమో అరుణాచల సాకార తత్వము నీవు అరుణాచల నిరాకార తత్వము నీవు అరుణాచల సాకార తత్వము నీవు అరుణాచల నిరాకార తత్వము నీవు అరుణాచల నాలోని నీవేమో అరుణాచల సముద్రుడవేవో అరుణాచల నాలోని నీవేమో అరుణాచల సముద్రుడవు నీవు అరుణాచల నాలోని నీవేమో అరుణాచల సముద్రుడవేవు అరుణాచల సముద్రుడవేవు అరుణాచల అన్ని నదులు కూడా సముద్రంలో కలుస్తాయి అనే రీతిగా అసలు తత్వం అనేటువంటిది 26వ తత్వం సముద్ర తత్వం. కాబట్టి సముద్రుడవు నీవు అరుణాచల నాలోని నీవేమో అరుణాచల సముద్రుడవేవు అరుణాచల సముద్రుడవేవు అరుణాచల. కాబట్టి ఆ సముద్రమే నేను అని చెప్పేది 25వ తత్వం, దాంట్లోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి సముద్రుడవు ఎవరు? సముద్రుడు 26వ తత్వమే. ఆ సముద్రం నేను అని చెప్పేది కూడా 25వ తత్వం. కాబట్టి 2 తత్వాలు దగ్గరగా ఉంటాయి అనేటువంటిది చక్కగా అర్థమవుతుంది. సముద్రుడవీవు అరుణాచల మహానదిలుగా కలిసి దాంట్లోంచి దీంట్లోకి పోతున్నాయి అనేటువంటిది మాత్రం గ్రంథాలు పక్కన పెట్టడమే, అనుభవమే ప్రధానము. ఆ సముద్రాన్ని నేనేరా బాబు, ఆ సముద్రంలో నీరు నేనేరా బాబు అని చెప్పే విధంగా
ఆ యొక్క 25వ తత్వం ఆ విధంగా ఉంటుంది. ఆ సముద్రుడవు నీవు అరుణాచల అంటే ఆ సముద్రంలో నీటి బొట్టుగా ఉన్న నేను ఆ సముద్రంలోని నీటినేరా బాబు అని చెప్పేది 25వ తత్వం ఇక్కడ చెబుతూ ఉన్నది. నాలోని నీవేమో అరుణాచల సముద్రుడవీవు అరుణాచల, నాలోని నీవేమో అరుణాచల సముద్రుడవీవు అరుణాచల, నాలోని నీవేమో అరుణాచల అపర బ్రహ్మస్వరూపము నీవు అరుణాచల, నాలోని నీవేమో అరుణాచల అపర బ్రహ్మస్వరూపము నీవు అరుణాచల. పరైన అపరైన ఒకటే కాబట్టి తేడా ఏమిటి? అయత్న సిద్ధం యత్న సిద్ధం రెండు ఉన్నాయి. అక్కడ భేదాలు ఉన్నాయి కదా, దాన్ని కూడా మనం సాధన చేయాలి. సందేహంలో ఉన్నాయి ఆ 5 భేదాలు ఉన్నాయి, దాన్ని సరి చేయాలి కదా. అప్పుడే అవలా పని. నాలోని నీవేమో అరుణాచల అపర బ్రహ్మస్వరూపము నీవు అరుణాచల, నాలోని నీవేమో అరుణాచల అపర బ్రహ్మస్వరూపము నీవు అరుణాచల, నాలోని నీవేమో అరుణాచల అపర బ్రహ్మస్వరూపము నీవు అరుణాచల, అపర బ్రహ్మస్వరూపము నీవు అరుణాచల, అపర బ్రహ్మస్వరూపము నీవు అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల, 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 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఇప్పుడు 25వ తత్వం గురించి. ఆ సముద్రంలో ఉండే నీటి బొట్టుగా ఉన్నా కదా, ఆ నీటి బొట్టు సముద్రంలోనిదే అని చెప్పే తత్వంగా 25వ తత్వం. నాలోని నేనేమో అరుణాచల, 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 నాలోని నేనేమో అరుణాచల పంచవింశతి తత్వమందున్నాను 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 అరుణాచల, పంచవింశతి తత్వమందున్నాను అరుణాచల. సాకార సహితం నేను అరుణాచల, నిరాకార సహితం నేను అరుణాచల, సాకార సహితం నేను అరుణాచల. సాకార సహితం అంటే అక్కడ దేహస్పృహ ఉన్నది అని నా యొక్క మీనింగు. అక్కడ సాకారం అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఎక్కడ 26వ తత్వానికి ఇక్కడ సాకార సహితం అంటే దేహస్పృహ ఉన్నది, ఆత్మస్పృహ ఉన్నది అని. ఇంద్రియాత్మగా కూడా నేనే ఉన్నాను, అలాగే ఆత్మస్పృహ కూడా ఉన్నది. 24 తత్వములతో కూడి ఉన్న ఇంద్రియాత్మను నేనే అరుణాచల. నిరాకారం సహితమును, నిరాకార సహితం అంటే నిరాకారము అని. ఈ నిరాకారం అంటే ఆత్మస్పృహ అంటే నేను ఖాళీనై ఉన్నాను అనే అనుభవంతో కూడినటువంటి నిరాకారము నేను అని చెబుతూ ఉన్నాను. నాకు ఆకారం లేదు అంటానికి ఖాళీ అనే అనుభవమే అక్కడ ప్రధానం. సాకార సహితం అంటే అక్కడ దేహస్పృహ ఉన్నది, ఇంద్రియాత్మగా ఉన్నాను బాబు నేను. దేహస్పృహ ఉన్నది అంటే ఇంద్రియాలు ఏ విధంగా సంచరిస్తూ ఉంటాయో అవి ఎటు సంచరిస్తుంటాయి? బహిర్ముఖం వైపు సంచరిస్తూ ఉంటాయి. కానీ వాటికి ఏ దేహం లేదు, వాటికి ఏ ఆకారం లేదు, ఏమీ లేదు. కానీ అవి అటువైపే మొగ్గుతూ ఉంటాయి. వంగిపోయిన చెట్టు వంగిపోయినట్టుగా ఎలా ఉంటుందో ఆ యొక్క బహిర్ముఖం వైపు వంగిపోయి ఉంటుంది. ఆ విధంగా సాకార సహితం అంటే దేహస్పృహ ఉన్నది బాబు, అందువల్ల సాకార సహితం అని ఇక్కడ చెబుతూ ఉన్నాను. నిరాకార సహితం అంటే నిరాకారం అంటే అనుభవం. ఇక్కడ ఆ విధంగా ఇంద్రియాత్మను నేనే, ఆత్మస్పృహ నేనే. ఇంద్రియాత్మ అంటే దేహస్పృహతో ఉన్నది అంటే 2 ఉన్నాయి అని అర్థం. అక్కడ నేను దేహస్పృహ ఉన్నది నాకు అరుణాచల, ఆత్మస్పృహ ఉన్నది నాకు అరుణాచల. సాకార సహితం నేను అరుణాచల, నిరాకార సహితం నేను అరుణాచల. సాకార సహితం నేను అరుణాచల, నిరాకార సహితం నేను అరుణాచల. నాలోని నేనేమో
అరుణాచల నాలోని నీవే నేను అరుణాచల నాలోని నేనే నీవు అరుణాచల నాలోని నీవే నేను అరుణాచల నాలోని నీవే నేను అరుణాచల నాలోని నేనే నీవు అరుణాచల నాలోని నీవే నేను అరుణాచల నాలోని నీవే నేను అరుణాచల నాలోని నేనే నీవు అరుణాచల దేహస్పృహ ఉన్నది అరుణాచల ఆత్మస్పృహ ఉన్నది అరుణాచల గత జన్మలో దేహస్పృహ మాత్రమే ఉంది, ఆత్మస్పృహ లేదు. ఈ నేను గొడవలోకి నేను అడుగు పెట్టల. ఆత్మ దేహస్పృహ ఒక్కటే ఉంది. దాంతోనే దేహమనుగడ కోసం, స్వార్థం కోసం అనేక 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 పనులు చేసుకుంటూ వచ్చాను. అనుభవం లేదు. దేహస్పృహ మాత్రమే ఉన్నది. స్వార్థం కోసం అనేక పనులు చేశాను. మరి అనుభవం ఉందా నాకు? స్వార్థం కోసం చేస్తానా? అనుభవం ఉంటే అది పాయింట్. దేహస్పృహ ఉన్నది అరుణాచల ఆత్మస్పృహ ఉన్నది అరుణాచల దేహస్పృహ ఉన్నది నాకు అరుణాచల ఆత్మస్పృహ ఉన్నది అరుణాచల దేహస్పృహ ఉన్నది నాకు అరుణాచల ఆత్మస్పృహ ఉన్నది నాకు అరుణాచల నాలోని నేనేమో అరుణాచల అన్ని పాత్రల్లోన అరుణాచల నాలోని నేనేమో అరుణాచల అన్ని పాత్రలోన అరుణాచల నాలోని నేనేమో అరుణాచల బిడ్డల పాత్రలోన అరుణాచల నాలోని నేనేమో అరుణాచల బిడ్డల పాత్రలోన అరుణాచల నేనెవడనని అరుణాచల నేనెవడనని అరుణాచల విచారణకు ధ్యాన సాధన చేసి తిని అరుణాచల నేనెవడనని అరుణాచల విచారణకు ధ్యాన సాధన చేసి అరుణాచల నేనెవడనని అరుణాచల విచారణకు ధ్యాన సాధన చేసి అరుణాచల విచారణకు ధ్యాన సాధన చేసి అరుణాచల ధ్యాన సాధన చేసి అరుణాచల ఆ ధ్యాన సాధన వలన అరుణాచల అంతా ఖాళీ అని అనుభవం ఏర్పడే అరుణాచల ఆ ధ్యాన సాధన వలన అరుణాచల అంతా ఖాళీ అనడి అనుభవం ఏర్పడే అరుణాచల అంతా ఖాళీ అనడి అనుభవం ఏర్పడే అరుణాచల అంతా ఖాళీ అనడి అనుభవం ఏర్పడే అరుణాచల నాలోని నేనేమో అరుణాచల అప్రయత్న అనుభవము ఎందున్నాను అరుణాచల అప్రయత్నమా ఆ ప్రయత్నానుభవమయందు అది అప్రయత్నం అంటే అది ఆ ప్రయత్నమేగా ప్రయత్నానుభవమయందు అది నాలోని అరుణాచల శివ నాలోని నేనేమో అరుణాచల ఆ ప్రయత్నానుభవము ఎందున్నాను అరుణాచల అది నాలోని నేనేమో అరుణాచల ఆ ప్రయత్నానుభవము ఎందున్నాను అరుణాచల నాలోని నేనేమో అరుణాచల ఆ ప్రయత్నానుభవము ఎందున్నాను అరుణాచల ఆ ప్రయత్నానుభవము ఎందున్నాను అరుణాచల ప్రయత్నానుభవము ఎందు అన్నాను అరుణాచల ప్రయత్నానుభవము ఎందున్నాను అరుణాచల నాకు ఈ అన్ని పాత్రలకును అరుణాచల ఏ బంధము లేదు అరుణాచల నాకును ఈ అన్ని పాత్రలకును అరుణాచల ఏ బంధము లేదు అరుణాచల నాకును ఈ అన్ని పాత్రలకును అరుణాచల ఏ బంధము లేదు అరుణాచల ఏ బంధము లేదు అరుణాచల ఏ బంధము లేదు అరుణాచల ఏ బంధము లేదు అరుణాచల నాకును ఈ బిడ్డల పాత్రలకును అరుణాచల ఏ బంధము లేదు అరుణాచల నాకును ఈ బిడ్డల పాత్రలకును అరుణాచల ఏ బంధము లేదు అరుణాచల ఏ బంధము లేదు అరుణాచల ఏ బంధము లేదు అరుణాచల నాలోని నేనేమో అరుణాచల ప్రయత్న సిద్ధుడ నేను అరుణాచల నాలోని నేనేమో అరుణాచల ప్రయత్న సిద్ధుడను నేను అరుణాచల నాలోని నేనేమో అరుణాచల ప్రయత్న సిద్ధుడ నేను అరుణాచల ప్రయత్న సిద్ధుడ నేను అరుణాచల ప్రయత్న సిద్ధుడ నేను అరుణాచల ఏ బంధము లేదని తెలిసినప్పటి నుండి అరుణాచల
ఏ బంధము లేదని తెలిసినప్పటి నుండి అరుణాచల. ఏ బంధము లేదని తెలిసినప్పటి నుండి, ఏ బంధము లేదని తెలిసినప్పటి నుండి అరుణాచల. ఏ బంధము లేదని తెలిసినప్పటి నుండి అరుణాచల. ఏమీ చేయాలనిపించట్లేదు 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 అరుణాచల. ఆ ప్రయత్నానుభవమును అరుణాచల. ఆ ప్రయత్నానుభవము ఎందున అరుణాచల. నిత్యస్థితుడ నేను అరుణాచల. ప్రయత్నానుభవము యందు అరుణాచల. నిత్యస్థితుడ నేను అరుణాచల. ఆ ప్రయత్నానుభవము యందు అరుణాచల. నిత్యస్థితుడ నేను అరుణాచల. ఆ ప్రయత్నానుభవము యందు అరుణాచల. నిత్యస్థితుడ నేను అరుణాచల. నిత్యస్థితుడ నేను అరుణాచల. నిత్యస్థితుడ నేను అరుణాచల. నిత్యస్థితుడ నేను అరుణాచల. చేయాలనిపించక అరుణాచల. ఏ బంధము లేదని అరుణాచల. చేయాలనిపించక అరుణాచల. ఏ బంధము లేదని అరుణాచల. చేయాలనిపించక అరుణాచల. ఏ బంధము లేదని అరుణాచల. మానసిక సన్యాసినైతిని అరుణాచల. సన్యాసినైతిని అరుణాచల. మానసిక సన్యాసినైతిని అరుణాచల. సన్యాసినైతిని అరుణాచల. మానసిక సన్యాసినైతిని అరుణాచల. సన్యాసినైతిని అరుణాచల. మానసిక సన్యాసినైతిని అరుణాచల. వానప్రస్థము యందు అరుణాచల. వనములలో తిరగాలని ఉంది అరుణాచల. వానప్రస్థము యందు అరుణాచల. వానప్రస్థాశ్రమము యందు అరుణాచల. వనములలో తిరగాలని ఉంది అరుణాచల. వనములలో తిరగాలని ఉంది అరుణాచల. కాశీవాసము చేయాలని ఉంది అరుణాచల. కాశీవాసము చేయాలని ఉంది అరుణాచల. కాశీవాసము చేయాలని ఉంది అరుణాచల. అవయవదానములోన అరుణాచల. అవయవదానములోన అరుణాచల. అవయవదానములోన అరుణాచల. నిత్యస్థితుడనగుటకు అరుణాచల. పథక రచనలెన్నో చేయుచూ ఉన్నాను అరుణాచల. నిత్యస్థితుడనగుటకు అరుణాచల. పథక రచనలెన్నో చేయుచూ ఉన్నాను అరుణాచల. నిత్యస్థితుడనగుటకు అరుణాచల. నిత్యస్థితుడనగుటకు అరుణాచల. పథక రచనలెన్నో చేయుచూ ఉన్నాను అరుణాచల. పథక రచనలెన్నో చేయుచూ ఉన్నాను అరుణాచల. నాలోని నేనేమో అరుణాచల. నాలోని నేనేమో అరుణాచల. అకర్తను అభోక్తను అరుణాచల. నాలోని నేనేమో అరుణాచల. అకర్తను అభోక్తను అరుణాచల. నాలోని నేనేమో అరుణాచల. అకర్తను అభోక్తను అరుణాచల. నాలోని నేనేమో అరుణాచల. నాలోని నేనేమో అరుణాచల. చిత్రపటములై వెలసితిని అరుణాచల. చిత్రపటములై వెలసితిని అరుణాచల. శిలలై వెలసితిని అరుణాచల. చిత్రపటములై వెలసితి నరుణాచల. శిలలై వెలసితి నరుణాచల. చిత్రపటములై వెలసితి నరుణాచల. శిలలనై వెలసితి నరుణాచల. శిలలనై వెలసితి నరుణాచల. నాలోని నేనేమో అరుణాచల. పరబ్రహ్మ స్వరూపుడ నేను అరుణాచల. నాలోని నేనేమో అరుణాచల. పరబ్రహ్మ స్వరూపుడ నేను అరుణాచల. అహం బ్రహ్మాస్మి అయమాత్మా బ్రహ్మ తత్వం అసి సర్వం ఖల్విదం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ ఇతి. నాలోని నేనేమో అరుణాచల. పరబ్రహ్మ స్వరూపుడ నేను అరుణాచల. పరబ్రహ్మ స్వరూపుడ నేను అరుణాచల. సాకార ఈశ్వరి ఈశ్వరుడు నేను అరుణాచల. సాకార ఈశ్వరి ఈశ్వరుడ నేను అరుణాచల. నాలోని నేనేమో అరుణాచల. ప్రయత్న సిద్ధానుభవముల ఎందు అరుణాచల. నిత్యము జీవించుచున్నాను అరుణాచల. నాలోని నేనేమో అరుణాచల. ప్రయత్న సిద్ధముల యందు ప్రయత్న సిద్ధ అనుభవముల యందు అరుణాచల.
నిత్యము జీవించుతున్నాను అరుణాచల, నాలోని నేనేమో అరుణాచల, సహకార నిరాకార తత్వము నేను అరుణాచల, నాలోని నేనేమో అరుణాచల, సాకార నిరాకార తత్వము నేను అరుణాచల, నాలోని నేనేమో అరుణాచల, సాకార ఈశ్వర తత్వమును నేను అరుణాచల, సాకార ఈశ్వర తత్వము నేను అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల, 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 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. భిన్నత అభిన్నత. 26వ తత్వం, 25వ తత్వం, 24 తత్వాలు అని 3 భాగాలు చేయబడ్డాయి. ఇక్కడ 24 తత్వములు 25వ తత్వము కలిపి ఒకటైంది. 26వ తత్వం అనేటువంటిది అందనిది అని పెట్టారు ఇక్కడ. ఎందుకంటే అక్కడికి చేరిన వాడెవడు రియాక్ట్ కాడు, మాట్లాడు, అసలు ఏమీ చెయ్యట. 26వ తత్వం అనేటువంటిది అత్యధికమైనటువంటి ఉన్నతోత్తమైనటువంటి తత్వం. అది ఎవడైనా ఉంటే 24 తత్వములు గల ఇంద్రియాత్మగా ఉండి దేహస్పృహ మాత్రమే కలిగి ఉండే తత్వంగా ఒకటి ఉంటాడు. లేకపోతే ఆత్మస్పృహ కలిగి ఉంటాడు. దేహస్పృహ ఉంటుంది, ఆత్మస్పృహ ఉంటుంది. ఇటు ఇంద్రియాత్మతో ఉన్న తాదాత్మ్యం ఉంటుంది. ఆత్మస్పృహ అంటే నేను ఫలానా అయి ఉన్నాను అనే అనుభవంతో ఆత్మస్పృహ కలిగి ఉంటాడు. ఇంతవరకు మాత్రమే ఆ యొక్క ధ్యానం ద్వారా కానీ ఏదైనా కానీ ఆ స్థాయి వరకు వస్తుంది. ఇక మిగతాది సమాధి కాబడటం అనేది 26వ తత్వం. అది అసంభవం అని స్పష్టత ఇచ్చేశారు. అసంభవం అంటే సంభవం అవుతుందా అంటే ధ్యాన సాధనం వల్ల అవుతుంది. ఇక్కడ భిన్నత అని చెప్పారు. 26వ తత్వానికి ఈ 24, 25 తత్వములు ఉన్నవాటికి ఏమిటయ్యా డిఫరెన్స్ అంటే ఇక్కడ చెప్తూ ఉన్నారు. అప్రయత్న సిద్ధాత్మానుభవము నీవు అరుణాచల, ప్రయత్న సిద్ధాత్మానుభవము నేను అరుణాచల. ఇక్కడ ఇలా ఉంది. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. 24, 25 కలిపి ఒకటేశారు, 26 ఒకటి చేసి ఒకటేశారు. అసలు నేను 26వ తత్వం ఉంది బాబు. ఈ రెండవ నేను ఏదైతే ఉందో 24 తత్వము 24 తత్వములు కలిపి ఒక తత్వము, దాన్ని ఇంద్రియాత్మ తత్వము అని అన్నారు. రెండవది అనుభవ యొక్క ఆ అనుభవం ఎట్లా వచ్చింది? అప్రయత్నంగా వస్తే 25వ తత్వంలో ఉంటాడు. కానీ 26వ తత్వం చేరడం అసంభవం బాబు. అది అత్యంత కష్టమైనటువంటిది, జటిలమైనటువంటిది. కాబట్టి ప్రయత్న సిద్ధమైన 24, 25 తత్వాలతోనే ఉంటాడు. ఆ 25వ తత్వం వరకే చేరి ఉంటాడు. 26కి అసంభవం అని స్పష్టత ఇచ్చారు అక్కడ. కాబట్టి భిన్నత అనేదానికి 26వ తత్వానికి 24, 25 తత్వాలకి సంబంధం చేస్తే అప్రయత్న సిద్ధాత్మానుభవము నీవు. ఏ ప్రయత్నము చేయవు, ఏ గ్రంథము చదవు, ఏ ధ్యానము చేయవు, ఏ పారాయణము చేయవు, కానీ నీకు ఆత్మానుభవం ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? ఈ పాత్రకి నాకు ఏ బంధం లేదు అనే ఆత్మానుభవం ఉంటుంది. ఆ నేను అనుకుంటున్నవాడు ఎవడో, ఆ నేను అంటున్నవాడు ఎవడో నీకు తెలుస్తుంది. ఉంటున్నప్పుడు ఎవడేమన్నా పట్టించుకోకుండా ఉండేటువంటి విధానం కూడా లోపల ఉంటుంది. ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. అప్రయత్న సిద్ధాత్మానుభవము నీవు అరుణాచల, ప్రయత్న సిద్ధ ఆత్మానుభవము నేను అరుణాచల. అక్కడ ఇంకో పాయింట్, నాలోని నీవే నేను అరుణాచల, నాలోని నేనే నీవు అరుణాచల. అలల భాగంలో ఉండే సముద్ర భాగం నేనైతే
శాంతంగా నిశ్చలంగా ఉండేటువంటి అట్టడుగున ఉండేటువంటి నాలో అంటే నేను సముద్రుడను అని చెప్పినట్టయితే అలల భాగంలో ఉన్న నేను అడుగు భాగంలో ఉన్నది నీవు అని చెప్పడమే ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. నేను అంటే సముద్రుడను అయితే నాలోని నేను అలలను, నాలోని నీవు నిశ్చలమైన శాంతంగా అట్టడుగునున్నటువంటి సముద్రం యొక్క అట్టడుగు భాగం ఎంత నిశ్శబ్దంగా చక్కగా ఉంటుందో ఆ విధంగా నీవు బాబు అని అక్కడ చెప్పడం. నాలోని నీవే నేను అరుణాచల, నాలోని నేనే నీవు అరుణాచల. నీవే నేను నేనే నీవు ఏమిటి అంటే ఆ సముద్రంలో ఉన్నది నీరే కనుక సముద్రుడు నీవైతే ఆ నీటి బొట్టు కూడా నేను సముద్రంలోని వాడినే కదా అని చెప్పే విధంగా అంతా నేనే అని చెప్పే విధానం అది. నాలోని నీవే నేను అరుణాచల, నాలోని నేనే నీవు అరుణాచల. అప్రయత్న సిద్ధాత్మానుభవము నీవు అరుణాచల, ప్రయత్న సిద్ధాత్మానుభవము నేను అరుణాచల. ఇది కన్ఫర్మేనా? కన్ఫర్మే. ప్రయత్నం చేస్తేనే ఆత్మానుభవం కలిగింది, అప్రయత్నంగా నాకేం కలగల. మరి 26వ తత్వం యొక్క గొప్పతనం అప్రయత్నం. ఏ ప్రయత్నము చేయలేదు, ఏ పారాయణాదులు చేయలేదు, ఏ శ్రవణములు చేయలేదు, ఏ మననములు చేయలేదు, ఏ నిధిధ్యాసనములు చేయలేదు, ఏ ధ్యానాదులు చేయలేదు, ఏ సాధనలు చేయలేదు, అయినా కూడా ఆయనకు ఆత్మానుభవం ఉంటుంది. ఆ స్త్రీమూర్తులకు ఆత్మానుభవం ఉంటుంది. ఎంత తిట్టు కొట్టు అరు ఏమేం చేయడు, మేడవరు. నువ్వు ఈ ఒక్క మాట అంటే చాలా కిసిక్కుమని కొట్టుకుంటుంటావు. అది స్త్రీలకి ఉన్నటువంటి దీనికి తేడా నేను గమనించాను కాబట్టి నాకు అర్థమైపోయింది. దాన్ని బట్టి అప్రయత్న సిద్ధాత్మానుభవం వాళ్ళది, ప్రయత్న సిద్ధానుభవం నాది అని కన్ఫర్మ్గా ఒక రూఢికి చేరగలిగాను. అప్రయత్న సిద్ధాత్మానుభవము నేవు అరుణాచల, ప్రయత్న సిద్ధాత్మానుభవము నేను అరుణాచల, అప్రయత్న సిద్ధాత్మానుభవము నీవు అరుణాచల. ఆ ఒక్కటేనా భేదం? రెండవ భేదం ఉంది. దేహస్పృహలేకయే అరుణాచల, సృష్టి వ్యవహారమందున్నావు అరుణాచల. దేహస్పృహ ఉందా నీకు? లేదు. సృష్టి వ్యవహారంలో ఎట్లా ఉన్నావు? పనిచేస్తున్నావుగా. పనిచేస్తున్నావు అంటే దేహస్పృహ లేకుండా దేహస్పృహ ఉండి చేస్తున్నావా అనే పాయింట్ వస్తుంది అక్కడ. ఆ పాయింట్ వచ్చినప్పుడు కొన్ని కఠినమైన పనులు కూడా చేస్తారు, కానీ కొన్ని కఠినమైన పనులు నేను చేయలేను. నాలాంటి అంటే నేను అంటే సమూహమైన నేను కొన్ని పనులు చేయలేవు. బిడ్డలు చేయలేరు, తల్లులే చేయగలరు. అది ప్రధానమైన అంశంగా చెప్తున్నాం. తల్లులు కొన్ని చేయగలరు, బిడ్డలు చేయలేరు. అందువల్లే తల్లిని సృష్టించాడు ఆ భగవంతుడు. 26వ తత్వం అయిన భగవంతుడు, 26 తత్వంలో ఉండేటువంటి భగవంతుడు తన యొక్క ప్రతిరూపాన్ని, 26వ తత్వం యొక్క ప్రతిరూపాన్ని సృష్టించారు. అదే స్త్రీమూర్తి, అదే తల్లి అని స్పష్టత వస్తోంది. నువ్వు చేయగలవా? బిడ్డల రూపంలో నువ్వు అట్లాంటి పనులు చేయగలవా? చేయలేవు. అదేం పని? మాతృ గర్భం దాల్చటం. అది మన వల్ల కాదు కదా, స్త్రీలకే సాధ్యం. ఆ రకంగా ఇంకా ఉన్నాయి కొన్ని కఠినమైన పనులు ఉంటాయి, అవి కూడా తల్లులు చేస్తారు, బిడ్డలు చేయలేరు. ఇంకా ఉన్నాయి, అట్లాంటివి చాలా ఉన్నాయి. పడటం, ఈ పడటం అనేటువంటిది కూడా, పడటం అంటే మాట పడినా కూడా ఏమీ అనిపించుకోకుండా జ్వలపరించుకుని పోతుంటారు అస్సలు. కానీ నువ్వు ఒక్క రవ్వ కూడా అనిపించుకోలేవు, వెళ్ళలేవు కూడా. వాళ్ళు పడగలుగుతారు. అసలు నాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటారు, నన్ను కాదు అనుకుంటారు. ఎంత కష్టం అది. ఎవడన్నా అంటుంటే కటెక్కన నీళ్ళు వస్తాయి, కళ్ళ నీళ్ళు వాళ్ళకి రావు. తిట్టు కొట్టు అరువు చంపు ఏమని చెయ్యి, అసలు నాకు సంబంధం లేనట్టుగా ఉంటారు. దొన్నపోత మీద వాన కురిసినట్టుగా అసలు పట్టించుకోకుండా ఉంటారు. ఈ రెండవ పాయింట్ ఉంది అక్కడ. దేహస్పృహలేకయే అరుణాచల, సృష్టి వ్యవహారమందున్నావు అరుణాచల. దేహస్పృహలేకయే అరుణాచల,
సృష్టి వ్యవహారమందున్నావు అరుణాచల. ఇకపోతే దేహస్పృహ ఉన్నను అరుణాచల, సృష్టి వ్యవహారమాగినది అరుణాచల. ఇక్కడ నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో అక్కడ దేహస్పృహ యున్నను అరుణాచల, సృష్టి వ్యవహారమాగినది అరుణాచల. తల్లిని కాలేను, బిడ్డలు అయినటువంటి వాళ్ళు తల్లి కాలేను. బిడ్డల్లో పురుషులు అని ఒక్క మాట చెప్పవలసి వస్తుంది. స్త్రీలు అని అక్కడ మెన్షన్ చేశాం కాబట్టి అది విధానం వేరు. ఇక్కడ తల్లి అవ్వడం అనేటువంటిది అసంభవం ఒకటి, మాట పడటం అసంభవం అనేటువంటిది కూడా ఉంది. ఇంకా ఇట్లాంటి కారణాలు కోకొలలు అది కూడా రావాలి. దేహస్పృహ ఉన్నను అరుణాచల, సృష్టి వ్యవహారమాగినది అరుణాచల. ఒక్కోసారి సృష్టి వ్యవహారం జరుగుతుంటుంది, ఒక్కోసారి సృష్టి వ్యవహారం ఆగుతుంది. కొన్ని చోట్ల ఆగుతుంది, కొన్ని చోట్ల నడుస్తూ ఉంటుంది. నడిచే చోట స్త్రీలు ఉంటారు, నడవని చోట బిడ్డలు ఉంటారు. ఎక్కడ నడవదో అక్కడ బిడ్డలు ఉంటారు, ఎక్కడ నడుస్తోందో అక్కడ స్త్రీలు ఉన్నట్టు. అక్కడ 26వ తత్వం నడుస్తోంది, ఎక్కడైతే ఆగిందో అక్కడ 24, 25 తత్వాలు మాత్రమే ఉంటాయి. ఆగింది అంటే వాళ్ళే అక్కడ ఉన్నట్లు లెక్క. దేహస్పృహ ఉన్నను అరుణాచల, సృష్టి వ్యవహారం ఆగినది అరుణాచల, సృష్టి వ్యవహారం ఆగినది అరుణాచల. ఈ విధంగా రెండవ పాయింట్ చెప్తే, మూడవ పాయింట్ ఆత్మస్పృహ లేకయే అరుణాచల, ఖాళీవై సాక్షాత్కరించావు అరుణాచల. ఆత్మస్పృహ లేకయే అరుణాచల, ఖాళీవయే నాకు సాక్షాత్కరించావు అరుణాచల. ఆ అమ్మవారే, ఆ స్త్రీమూర్తి అర్ధనారీశ్వరి తత్వంతో ఖాళీ అనేటువంటి సాక్షాత్కారం నాకు ఇచ్చిందిరా బాబు అని. ఎవరికి ఇచ్చిందిట? నాకు ఇచ్చింది. ఆత్మస్పృహ లేకయే అరుణాచల, ఖాళీవై నాకు సాక్షాత్కరించావు అరుణాచల. ఆవిడ ఖాళీ అనే ఆత్మ సాక్షాత్కారం ఇవ్వకపోతే నీకు అనుభవం లేదు, నా పిండాకుడు లేదు. కూర్చో, అట్టే కూర్చో, జీవితాంతకాలం అట్ట ఏడు. ఆవిడ ఖాళీ అనేటువంటిది ఎక్కడైతే సాక్షాత్కారం అనేటువంటిది అక్కడ నీకు ధ్యాన సాధనలో కలిగేట్టు చేసిందో అప్పుడే నీకు ఆత్మస్పృహ ఏర్పడింది. లేకపోతే అట్టాగే చచ్చేవాడు. ఎంతకాలమైనా ఎన్ని జన్మలు ఎత్తిన అట్టాగే చచ్చేవాడు. 26వ తత్వం యొక్క అనుగ్రహం, 26వ తత్వం యొక్క అనుగ్రహం చేత ఆత్మస్పృహ లేకయే అరుణాచల, ఖాళీవై నాకు సాక్షాత్కరించావు అరుణాచల. ఆత్మస్పృహ లేకయే అరుణాచల, ఖాళీవై నాకు సాక్షాత్కరించావు అరుణాచల, ఖాళీవై నాకు సాక్షాత్కరించావు అరుణాచల. ఎన్నొచ్చినాయి? ఆ ఖాళీ సాక్షాత్కారము పొంది అరుణాచల, ఆ ఆత్మస్పృహను పొందాను అరుణాచల. ఇది 24 తత్వం, 25వ తత్వంలో ఉన్నది. అది 26వ తత్వంలోనేమో అది చెప్పాం. ఏమని చెప్పాం? ఆత్మస్పృహ లేకయే అరుణాచల, ఆ ఖాళీ వయే నాకు సాక్షాత్కరించావు అరుణాచల. ఖాళీగా ఆ ఖాళీ అనేటువంటిది సాక్షాత్కారం పొందటం కోసం, సాక్షాత్కారం ఇవ్వడం కోసం ఆవిడ ఖాళీ అయి అక్కడ సాక్షాత్కరించింది, అవతరించింది. ఆ విధంగా ఖాళీ అనే దాంతో అప్పుడు ఏమైంది? నీ సాధన చేయటం వల్ల ఆ ఖాళీ సాక్షాత్కారము పొంది అరుణాచల, ఆ ఆత్మస్పృహను పొందాను అరుణాచల. ఆ ఖాళీ సాక్షాత్కారము పొంది అరుణాచల, ఆ ఆత్మస్పృహను పొందాను అరుణాచల, ఆ ఆత్మస్పృహను పొందాను అరుణాచల. ఆ సాక్షాత్కారం జరిగింది కాబట్టి 26వ తత్వం ఉంటేనే 25వ తత్వం ఉంది. ఇక్కడ 26వ తత్వం అత్యధికమైన తత్వం. 4 అనేటువంటి భేదం చెప్తుంటే అప్రయత్నానుభవ స్థితుడవు నీవు అరుణాచల, అప్రయత్నానుభవ స్థితుడవు నీవు అరుణాచల, సృష్టి వ్యవహారమందునా స్థితుడవు అరుణాచల. అటు అప్రయత్నానుభవంలో ఉన్నావు నీవు, సృష్టి వ్యవహారంలో కూడా ఉన్నావు. రెండూ ఉన్నాయి నీ దగ్గర. అప్రయత్నానుభవ స్థితుడవు నీవు అరుణాచల, సృష్టి వ్యవహారమందున్నా స్థితుడవు నీవు అరుణాచల. ఇక్కడ చూసావు ఎట్లా ఉందో? రెండూ ఉన్నాయి. అప్రయత్నానుభవం ఎందు స్థితుడవు, సృష్టి వ్యవహారం ఎందునా స్థితుడవు. దేహస్పృహ లేకు, ఆత్మస్పృహ లేదు, కానీ రెండిట్లో ఉన్నావు. అప్రయత్నానుభవ స్థితుడవు నీవు
భేదం కనబడిందా? ఒప్పుకుంటావా? ఒప్పుకో. సృష్టి వ్యవహారము యందు ప్రయత్నానుభవ స్థితుడ నేను. ప్రయత్నానుభవ స్థితుడ నేను. అది ఒకటి. అరుణాచల ప్రయత్నానుభవ స్థితుడ నేను. అరుణాచల సృష్టి వ్యవహారమందు ఉన్నాను. అరుణాచల. అక్కడ అప్రయత్నానుభవ ఆత్మానుభవం యందు స్థితుడవు నీవు. ఏ ప్రయత్నము చేయకుండా సిద్ధించినటువంటి ఆత్మానుభవంలో నీవు ఉన్నావు. అటు సృష్టి వ్యవహారమందు ఉన్నావు. ఇక్కడ నేను రెండు పక్కలా ఉన్నాను. ప్రయత్నానుభవ స్థితుడ నేను. సృష్టి వ్యవహారమందు యందు స్థితుడ నేను. అయితే అప్రయత్నానుభవ అనేది అక్కడ, ఇక్కడ ప్రయత్నానుభవ స్థితుడ నేను. ఈ భేదం వచ్చింది కదా. ప్రయత్నానుభవ స్థితుడ నేను. అరుణాచల సృష్టి వ్యవహారమందున స్థితుడను నేను. అరుణాచల. ప్రయత్నానుభవం చేత పొందినటువంటి ఆత్మస్పృహనే నేను అక్కడ ఉన్నాను, ఆ అనుభవంలో ఉన్నాను రా బాబు. అట్టాగే సృష్టి వ్యవహారమందున నేను స్థితుడను, అందువల్లే 25వ తత్వం చెప్తూ ఉన్నాను. అలాగే సృష్టి అవ్యవహారమందున స్థితుడను నేను. అరుణాచల. అంటే పూర్తిగా మానిబారేయటం అనేటువంటిది, అవ్యవహారం అనేటువంటిది కొన్ని సందర్భాల్లో సాగుతూ ఉన్నది. అటువంటిది కూడా చేస్తూ ఉన్నాను. కానీ ఆయన అక్కడ తత్వం 26వ తత్వం ఏం చెప్తుంది? అప్రయత్నానుభవ ఆత్మానుభవమునందు అప్రయత్నానుభవ ఆత్మానుభవము యందు స్థితుడవు నీవు. సృష్టి వ్యవహారమందున స్థితుడవు నీవు. అరుణాచల. అక్కడ ఆ విధంగా ఎంత గొప్పది అది. నువ్వు ఇక్కడ ప్రయత్నానుభవ స్థితుడను నేను. అరుణాచల. సృష్టి వ్యవహారమందున స్థితుడను నేను. అరుణాచల. సృష్టి అవ్యవహారమందున స్థితుడను నేను. అరుణాచల. ఒక్కోసారి అట అనిపించి ఆపేసేటువంటి సందర్భాలు కూడా వస్తున్నాయి. కానీ 26వ తత్వం ఆగదు, నిరంతరాయం. 5వ తత్వం చెప్తోంది. 5వ భేదం. అపరబ్రహ్మ స్వరూపుడవేవు. అరుణాచల. పరబ్రహ్మ స్వరూపుడ నేను. అరుణాచల. పర అపర. పర అంటే సాకార నిరాకార సహిత అని. అపర అంటే సాకార రహిత నిరాకార రహిత అని దాని యొక్క అర్థం. పరబ్రహ్మ స్వరూపుడ నేను. అరుణాచల. అపరబ్రహ్మ స్వరూపుడవేవు. అరుణాచల. 5వ భేదం అది. ఒప్పుకుంటావా? ఒప్పుకోవా? అపరబ్రహ్మ స్వరూపుడవేవు. అరుణాచల. పరబ్రహ్మ స్వరూపుడ నేను. అరుణాచల. ఇది 5 భేదాలు. మరి 5 భేదాలను సరిచేసే రోజు ఎప్పుడు వస్తుందో అప్పటికి నీకు ఆత్మస్పృహ మాత్రమే ఉంటుంది, దేహస్పృహ ఉండదు. ఈ 5 భేదాలను సరిచేసినప్పుడు మాత్రమే. భిన్నత, అభిన్నత చెప్పావు. ఇప్పుడు అభిన్నత చెప్పు. నాతో నేనే ఉన్నాను. అరుణాచల. నాతో నేనే మాట్లాడుకొనుచున్నాను. అరుణాచల. ఎక్కడ ఏ శబ్దం విన్నా అది నేనే అంటున్నాను. అరుణాచల. ఏది వినపడుతున్నా అది నేనే అంటున్నాను. అరుణాచల. ఒకటి అభిన్నత వచ్చింది. నాతో నేనే పోట్లాడుకొనుచున్నాను. అరుణాచల. ఎక్కడ తగాదాలాడుతున్నా సరే అక్కడ నేనే పోట్లాడుకొనుచున్నాను అనే ఆత్మానుభవం, ప్రయత్నానుభవం. ప్రయత్న ఆత్మానుభవం. అప్రయత్నమో ప్రయత్నమో అంటే అది తర్వాత సంగతి. కానీ అప్రయత్నంలో ఉన్నది మాత్రం 26వ తత్వంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు స్త్రీలు అని మెన్షన్ తెలుస్తూనే ఉంది అనుభవం ప్రకారంగా. అలాగే బిడ్డలు, వీళ్ళు ఎప్పుడైతే ఖాళీ అనేది ఉందో వాళ్ళు పోట్లాడుకుంటున్నారంటే అక్కడ ఖాళీయేగా, పోట్లాడుకుంటున్నారు కదా, అది నేనేగా. పోట్లాడుకొనుచున్నను మాట్లాడుకొనుచున్నను అది నేనే. నాతో నేనే పోట్లాడుకొనుచున్నాను. అరుణాచల. నాతో నేనే మాట్లాడుకొనుచున్నాను. అరుణాచల.
నాతో నేనే ఆటలాడుకొనుచున్నాను అరుణాచల. ఇంకా అక్కడ ఉండవు, ఆ స్థాయిలోంచి బయట వెళ్ళిపోతాం. ఎందుకంటే రోత పుడుతుంది ఇక. నాకు నేనే చేసుకోవడం ఎందుకు అవసరమా అదేమన్నా? నాతో నేనే ఆటలాడుకొనుచున్నాను అరుణాచల, నన్ను నేనే కొట్టుకొనుచున్నాను అరుణాచల. ఎవరన్నా కొట్టారు, నన్ను నేనే కొట్టుకొనుచున్నా. బాది బాది పెట్టిపోతారు. నన్ను నేనే కొట్టుకొనుచున్నాను అరుణాచల. ఆ యొక్క అనుభవంలో అది అభిన్నత. వాడెవడో వచ్చి నిన్ను బాగా తన్నిపోతాడు. కానీ నీ యొక్క అనుభవం ఎట్లా ఉండాలి? నన్ను నేనే కొట్టుకొనుచున్నాను అరుణాచల. ఇంకా కొట్టుము, ఇంకా కొట్టుము, నన్ను నేనే కొట్టుకొనుచున్నాను అరుణాచల. అది అభిన్నత. నాకు నేనే ఇచ్చుకొనుచున్నాను అరుణాచల. నాకు నేనే ఇచ్చుకొనుచున్నాను అరుణాచల. ఎవరికైనా కొంత దానం చేశావు, నువ్వు ఎవరికో దానం చేశావు అని రాయటానికి లేదు. నేను నాకే ఇచ్చుకొనుచున్నాను అరుణాచల. ఆ ఒక్క ముక్క మనం రాస్తే చాలా అయిపోయాయి. ఆత్మస్పృహ అంటే అదే. ఆత్మస్పృహ అంటే ఇంకోటి ఏమీ కాదు. నేను నాకే ఇచ్చుకొనుచున్నాను అరుణాచల, అది ఆత్మస్పృహ. దేహస్పృహ అంటే నేను అతనికి ఇచ్చాను అరుణాచల అని చెప్పడం దేహస్పృహ. ఆత్మస్పృహ అంటే నేను నాకే ఇచ్చుకొనుచున్నాను అరుణాచల, ఇది ఆత్మస్పృహ. అంతా నేనే అని చెప్పేటువంటి విధానంలో ఉండేటువంటి విధానం ఇది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల, 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 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ.